మనకు ఆ ముందట జంక్షన్ అది. ఇదంతా కమర్షియల్ ఏరియా ఇదంతా. ఇగో ఇదే మనకు ఇండస్ట్రియల్ అంటే మనకు రైస్ మిల్ అండి ఇది. ఇప్పుడు మనం చూసిన సైట్ ఇది దారి మనకు. మనం చూసిన సైటు చెట్టు ఉంది కదా, వేప చెట్టు. అదే సైట్ 3 ఎకరాల సైటు. ఇది మనకు స్టేట్ హైవే. ఈ సైట్ వచ్చేసి 3 ఎకరాల సైట్ అండి. హైవేకి సెకండ్ బిట్టు. మనకు స్టేట్ హైవే 3 ఎకరాల సైట్ అండి. మనకు రోడ్ ఫేసింగ్ ఈస్ట్ అవుతుందండి. ఇటు ఈస్ట్ ఫేసింగ్ సూపర్ అంటే సూపర్ ఉంది. టైటిల్ పరంగా క్లియర్ అండి. మనకు అది హైవేనే. ఈ కార్ పోతుంది కదా, అది హైవే, ఉస్నాబాద్ హైవే. ఈ మడి వెనకాల ఇది ల్యాండ్ మనకు. ఈ నుంచి ఇటు చాలా బాగుంది సైటు. 3 ఎకరాల సైట్ అండి. టైటిల్ పరంగా క్లియర్ ఉంది. చాలా బాగుందండి. మనకి ఇది ఫంక్షనల్కే కానీ ఏదైనా ఇండస్ట్రియల్ పర్పస్ అయినా కానీ చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. ఇటు చూడండి, మొత్తం ఇండస్ట్రియలే. చాలా అంటే చాలా బాగుందండి. ఇది రైస్ మిల్. ఇది 3 ఎకరాలు. మనకు రోడ్కు సెకండ్ బిట్ అని చాలా మంది 1 ఎకర్ 2 ఎకర్ 3 ఎకర్స్ అట్లా అడిగారండి. వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ గా ఉంటది. దీనికి మనకు రైతు దగ్గర నుంచే ఉందండి. మనకు రైతు 45 చెప్తుండే కానీ మాట్లాడొచ్చు అండి, రేటు తగ్గుతుంది. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు. అది హైవేనే అండి, అది స్టేట్ హైవే. ఆ రోడ్ కి సెకండ్ బిట్ అన్నట్టు. ఇది ముందు ఒక్క రైతుదే ల్యాండ్. ఇది మనకు 3 ఎకరాల సైట్. ఇది ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంది. సూపర్ ఉందండి సైట్ అయితే. ఎర్ర నేల, చిన్న రౌతు కూడా కనబడదు, అంత బాగుంది సైట్. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి. రైతు దగ్గర నుంచి అమ్మకానికి వచ్చింది మనకి. మనకు అక్కడ బోర్ ఉంది, అక్కడ అది బోర్ అండి. అంటే మోటార్ దించుకోవాలి అందులో.